హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిషితా టాక్స్. ఈరోజు మన వీడియోలో స్పైసీగా టేస్టీగా తినాలి అనుకునే వాళ్ళు మటన్ కర్రీ ఇలా ట్రై చేయండి, సూపర్గా ఉంటుందండి. నేను ఇక్కడ ఒక 1/2 kg వరకు మటన్ తీసేసుకున్నాను. ముందుగానే మ్యారినేషన్ కోసము కాస్త పసుపు, ఉప్పు, కారము, ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు పెరుగు, ధనియా పౌడర్ వేసి కలిపి ఇలా ఒక 20 నిమిషాల నుంచి 30 నిమిషాల వరకు పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో ఒక 3 ఎండుమిర్చి, 6 నుంచి 7 వరకు జీడిపప్పు, 1 స్పూన్ వరకు జీలకర్ర, 1 స్పూన్ వరకు ధనియాలు వేసుకొని వీటిని లో ఫ్లేమ్లో చక్కగా వేయించుకుందామండి. అలానే దీంట్లోనే 6 నుంచి 7 వరకు లవంగాలు, దాల్చిన చెక్క, 3 యాలకులను కూడాను వేసేసి లో ఫ్లేమ్లో వీటిని వేయిస్తూ ఉంటే చక్కటి ఆరోమేటిక్ ఫ్లేవర్ అనేది వస్తుందండి. ఈ కూర కిటుకు మొత్తం దీంట్లోనే ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా వేగిన తర్వాత పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు నేను ఈ కూరనైతే కుక్కర్లో చేస్తున్నానండి. కుక్కర్లో ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ మిరియాలండి. మిరియాలతోనే ఈ కర్రీకి అసలైన టేస్ట్ వస్తుంది. ఒక 20 నుంచి 25 వరకు మిరియాలు, అలానే మసాలా ఇలాచీ ఉంటే ఓకే, అది లేకుంటే నార్మల్ ఇలాచీ అయినా ఒక 2 వేసుకోండి. అలానే బిర్యానీ ఆకు వేసి చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ, కాస్త కరివేపాకు వేసేసుకొని ఇలా కలుపుతూ ఉల్లిపాయ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాము. దీంట్లో మనము ఫ్రెష్గా గ్రైండ్ చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఇలా వేయగాలి. నెక్స్ట్ మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ని దీంట్లో వేసేసుకుందాము అండి. మటన్ వేసిన వెంటనే ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టేసుకోండి. ఇలా హై ఫ్లేమ్లోనే ఇలా కలుపుతూ మటను చక్కగా ఒక 5 నిమిషాలు వేయించుకుంటూ ఉందామండి. ఇలా మటన్ ఒక 5 నిమిషాలు వేగడం వల్ల మటన్ అనేది కాస్త గట్టిగా అవుతుంది. అలానే దీనిపైన విజిల్ తీసేసి మూత పెట్టి 10 నిమిషాలు వేయించుకుంటూ ఉందాము. ఈలోపు మిక్సీ జార్లో మనం వేయించుకొని ఉన్న మసాలాలు మొత్తం వేసి ఒకసారి గ్రైండ్ చేసేసుకొని టొమాటోని వేసేసి ఇలా మెత్తని పేస్ట్ లాగా చేసుకుందాము. అవసరం ఉంటే కొన్ని వాటర్ కూడాను వేసేసుకోండి. ఇప్పుడు మూత తీసి చూస్తే చూడండి, వాటర్ అనేది మొత్తం వచ్చేసింది. మటన్లోని వాటర్ మొత్తం ఇలా బయటకు వచ్చేసింది కదా. ఈ వాటర్లోనే మటను చక్కగా ఒక 10 నిమిషాలు ఉడికించుకుందాము. తర్వాత ఇలా ఆయిల్ అనేది సపరేట్ అయిపోతుంది. ఈ టైంలో ఇంకా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసేసుకొని మనం గ్రైండ్ చేసుకొని ఉంచుకున్న మసాలా టొమాటో పేస్ట్ ఉంది కదా, అది వేసేసుకొని కలిపేసుకుందాము. దీంట్లో ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, అలానే 1 స్పూన్ వరకు కారం వేసుకోండి. కారము కాస్త తగ్గించే వేసుకోండి. మనం మిరియాలు వేయడం వల్ల చాలా స్పైసీగా ఉంటుంది. మీ టేస్ట్కు తగ్గట్టుగా కారం వేసేసుకోండి. ఈ కర్రీ అయితే స్పైసీగా ఉంటేనే బాగుంటుంది. అలానే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పౌడరు, 1/2 టేబుల్ స్పూన్ వరకు మటన్ మసాలా ఉంటే అది వేయండి, లేదా నార్మల్ గరం మసాలా వేసేసుకొని ఇలా మసాలా మొత్తము మటన్కి పట్టేలా ఒక 2 నిమిషాలు కలుపుతూ వేయించేసుకుందాము. ఇప్పుడు ఒక గ్లాస్ వాటరు లేదా మటను పీసెస్ మునిగేంత వరకు వాటర్ వేసేసుకొని ఇలా కలిపేసుకుందాము అండి. ఇప్పుడు ఒకసారి టేస్ట్కు తగ్గట్టుగా సాల్ట్ సరిపోయిందో లేదో చూసేసుకొని మటను ఉడుకు స్టార్ట్ అవుతున్నప్పుడు ఇలా విజిల్ పెట్టేసుకొని ఒక 8 నుంచి 10 విజిల్స్ వచ్చే వరకు పెట్టేసుకోండి. నాకైతే ఒక 8 విజిల్స్ పట్టాయి మటన్ మెత్తగా ఉడికిపోవడానికి. అన్ని విజిల్స్ అని చెప్పే కంటే కూడా మనం మటన్ తీసుకున్న దాన్ని బట్టి మటన్ ఉడుకుతుందండి. కొన్ని మటన్స్ చాలా ఫాస్ట్గా ఉడికిపోతాయి, కొన్ని ఏమో టైం పడుతుంది ముదురుగా ఉన్నదైతే. దాన్ని బట్టి మీరు విజిల్స్ అనేది పెట్టుకోండి. చూడండి, ఇక్కడ మటన్ అయితే చక్కగా ఉడికిపోయింది. మీకు చూపించడానికి ఒక పీస్ తీసుకున్నాను. ఈజీగా మనకి ఇలా కట్ అయిపోయింది. చక్కటి మెత్తగా ఉడికిపోయిందండి మటను. ఇలా ఉడికితేనే మనకి చక్కగా డైజెషన్ అవుతుంది, లేకపోతే చాలా కష్టం కదా. మటను అయినా సరే నాన్ వెజ్ ఏదైనా మెత్తగా ఉడికితేనే మంచిదండి. మరొక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో మటన్ని ఇలా బాయిల్ చేసుకుంటే మటన్లోని ఆయిల్ మొత్తం ఇలా బయటకు వచ్చేసి చక్కగా రెడీ అయిపోతుంది. దీనిని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకొని వేడి అన్నంలో కానీ చపాతీలోని పెట్టుకొని తింటే అద్దరిపోతుంది. మరి ట్రై చేసి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.